మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం, ఎన్నికల ప్రణాళిక కార్యకర్తలను, నాయకులను సమన్వయం చేస్తూ పార్టీని గెలుపు పదంలో నడిపేందుకు వార్ రూమ్ ను ఈ రోజు మల్కాజ్గిరి నియోజకవర్గంలోని పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి మైనంపల్లి హనుమంతరావు క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగరెడ్డి హరివర్ధన్ రెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కుకట్పల్లి, ఉప్పల్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు తోటకూర వజ్రేష్ యాదవ్, కొల్లన్ హనుమంత్ రెడ్డి, బండి రమేష్, మందుమల పరమేశ్వర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి, సమన్వయకర్త బండ్రు శోభారాణి, టీపీసీసీ జనరల్ సెక్రటరీలు నర్సారెడ్డి, భూపత్ రెడ్డి, కందాడి జోష్న, శివారెడ్డితో కలిసి పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ యునైటెడ్ తమిళ అసోసియేషన్ వారందరూ ఈరోజు ఇక్కడికి మన మల్కాజ్గిరి మన వార్ రూమ్కి విచ్చేసి ఇక్కడికి మన మద్దతు తెలపడానికి ఇచ్చేసినటువంటి సోదరులకు స్వాగతం పలుకుతూ, మరి మీరు ఇచ్చినటువంటి మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఉపయోగం. తెలంగాణలో మీరు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండదండగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మీరందరూ బలపరుస్తున్నందుకు మేము మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి తరఫున మీ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఇప్పుడు మాట్లాడాల్సిన డబ్బులు ఖర్చు పెట్టి అదొక బిజినెస్ గా 200 కోట్లు ఖర్చు పెడితే 1000 కోట్లు టార్గెట్ పెట్టుకోవడం, 1000 కోట్లు ఖర్చు పెడితే 10,000 కోట్లు టార్గెట్ పెట్టుకోవడం. ఈ సిస్టమ్ లో మార్పు రావాలి. ప్రజలు గమనిస్తా ఉన్నారు. మొన్న కూడా ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేశారు. తెలంగాణ ప్రజలు అమాయక ప్రజలు దాని అడ్వాంటేజ్ తీసుకుంటా ఉన్నారు. చుట్టుపక్కల వారు ఎంకరేజ్ చేయొద్దు. నాయకత్వం వహించే వాళ్ళు దయచేసి దీన్ని మార్చే అవసరం ఉంది. ఎందుకంటే కొందరు జీవితంలో ఏమనుకుంటారంటే బిల్ క్లింటన్ అమెరికా కావాలని, మరి అదే విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యాడు. అంటే ప్రతి మనిషికి దేవుడు ఒక్కొక్క దాంట్లో పూర్తి తెలుగు అయినా కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. అదే విధంగా నేర్చుకున్నాను. ఆ రోజు తెలియనితనంలో, చిన్నతనంలో మా ఇంట్లో చెప్పినా కూడా నేను స్పెషల్ ఇంగ్లీష్ తీసుకున్నాను. తెలుగు రాకుండా ఇన్షియల్గా నేను రాజకీయాలకు వచ్చినప్పుడు తెలుగు మాట్లాడే పరిస్థితి లేకుండా స్పీచ్ కూడా రాకపోతుండే. ఇలా దేవుని దేవాల ప్రజలతో మాట్లాడుతూ హైదరాబాద్ యునైటెడ్ తమిళ ఫ్రెండ్స్ వాళ్ళు మాకు సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా తమిళ్ వాళ్ళు సంస్కృతి సంప్రదాయాలలో ముందంజలో ఉన్నారు తెలంగాణతో పాటు. కాబట్టి వాళ్ళకి మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు. ఈరోజు హైదరాబాద్ యునైటెడ్ తమిళ్ ఫ్రంట్ వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థి అయిన మాకు సపోర్ట్ చేయడం అనేది నిజంగా మామూలు విషయం కాదు. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా వాళ్ళు గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు. అభివృద్ధి అవుతుందనే ఉద్దేశం వాళ్ళ గవర్నమెంట్ తరఫున సహకారం ఉంటుంది. ఈరోజు నేను ఒకటే తెలియజేస్తున్న అందరికీ, మల్కాజ్గిరి ప్రజలందరికీ, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గం మాకు చెప్పినందుకు ప్రజలకు అండగా ఉండి వాళ్ళకి అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీర్చడంలో ముందు ఉంటాం. ప్రభుత్వ సహకారం తీసుకొని తెలంగాణలో ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి గారు సహకారం తీసుకొని స్టేట్ గవర్నమెంట్ ఫండ్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తే తప్ప అభివృద్ధి సాధ్యం కాదు మల్కాజ్గిరి ఏరియా. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు వెనుకబడినారు. స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ గత ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేక చాలా వెనుకబడిపోయిన మల్కాజ్గిరిని ఇప్పుడు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈయన ఓటేయకపోతే మళ్ళీ 10 సంవత్సరాలు వెనుకబడిపోతారు. కాబట్టి ప్రజలందరినీ కోరుతున్న రిక్వెస్ట్గా ఇప్పుడు మాత్రం మీరు మేల్కొండి, తప్పకుండా మంచి మెజార్టీ ఇవ్వండి. ఎక్కడ చూసినా మంచి స్పందన ఉంది. చాలామంది స్వచ్ఛంద సంస్థలు కానీ ఎడ్యుకేటెడ్ అందరూ నిజంగా పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా స్పందన ఉంది, బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలందరికీ మంచి వే ఉంది. కాబట్టి అందరూ హై మెజార్టీ ఇస్తామని
బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అదేదో పుట్టిస్తున్నారు బీజేపీ వాళ్ళు. కానీ బీజేపీ వాళ్ళ నిజంగా వాళ్ళ నుంచి ఏం కాదు. ఎక్కడ చూసినా నేను బీజేపీ ఉంటుంది ఇదని నాకు అడుగుతుంటే నేను కింద గ్రౌండ్ స్థాయికి వెళ్తుంటే నిజంగా చెప్తున్నా 10 మంది ఇలా అడిగితే 2 మంది బీజేపీ అంటున్నారు తప్ప 8 మంది మాత్రం కాంగ్రెసే చెప్తున్నారు. కాబట్టి ఒక్కసారి ఈసారి ఛాన్స్ ఇచ్చి కాంగ్రెస్ గెలిపిస్తామని ప్రజలే తెలియజేస్తున్నారు. కాబట్టి మంచి హై మెజార్టీ వస్తుంది, చాలా బాగా మంచి హై మెజార్టీ వస్తుంది. ఇప్పుడు వారం 10 రోజులలో ఇంకా విపరీతమైన మార్పు వస్తుంది. కాబట్టి ప్రజలందరూ సంపూర్తిగా మాకు మద్దతుగా తెలుపుతున్నారు. కాబట్టి మంచి హై మెజార్టీతో మాకు ప్రజల మద్దతు ఉంది కాబట్టి మేము మంచి గెలుస్తున్నాం. బీజేపీ వాళ్ళ నాన్ లోకల్, అక్కడ గజ్వేల్లో లోకల్ అంటారు, హుజురాబాద్లో లోకల్ అంటారు, 2 దగ్గర ఓడిపోయారు. మరి ఇక్కడ కూడా లోకల్ అంటారు. మరి ఎక్కడ లోకల్ అనేది కూడా ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి అది కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు గెలిచినాక వీఐపీలకి అపాయింట్మెంట్ ఇస్తారు తప్ప ప్రజలలో ఉండరు. కాబట్టి మేము ప్రజలలో ఉంటాం. 2006 నుంచి నేను ప్రజలలో ఉన్నా, ప్రజల సమస్యలు తీర్చడంలో ఉంటున్నా. కాబట్టి మీరందరూ సహకరించి దాన్ని దృష్టిలో పెట్టుకొని, మహేందర్ రెడ్డి గారు కూడా 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సేవ చేయడం జరిగింది. ఎమ్మెల్సీలు కానీ పార్టీ అధ్యక్షులు 15 సంవత్సరాలు, ఇంకా ఇట్లా ఎన్నో కార్యక్రమాల్లో ఉంటున్నారు ఆయన కూడా. కాబట్టి ఇతరం సంపూర్తిగా మేము మీకు అందరికీ సహకారం అందిస్తాం. తప్పకుండా నా సహకారం కూడా ప్రజలకు ఉంటుంది. ఎల్లవెల్లా మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ హై మెజార్టీ ఇస్తున్నారు. మంచి బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుంది. మేము చాలా ముందంజలో ఉన్నాము. మేము మాత్రం అందరికీ అండగా ఉండి మేము సపోర్ట్ చేస్తూ అభివృద్ధిలో ముందంజలో ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్. ఒక కల్చరల్ యాక్టివిటీస్ లో ఉంటారు. అంటే ఈ రోజు సిస్టమ్ ఎట్లా తయారైందంటే డాక్టరే కావాలి, రాజకీయ నాయకుడు, కొందరికి రాజకీయ నాయకులు కావాలనుకుంటారు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఏ విధంగా అయిందో మరి ఆ విధంగా నేను రాజకీయ నాయకుడు అయిదాం అనుకుంటాడు. అయ్యే పరిస్థితి ఉందా? వాళ్ళు ఉన్నాయని నమ్ముకున్నా నేను సూసైడ్ చేసుకునే పరిస్థితి ఓడిపోతుంది. దీంట్లో సిస్టంలో మార్పు రావాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ ప్రజానికాన్ని. ఎన్నికలకు మునుపు నేనేదో ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాను. ఫ్రస్ట్రేషన్ లో కాదు, మైనంపల్లి అనేటోడు పుట్టినప్పుడు ఎట్లుండో సత్యవరకు అదే విధంగా ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఐ నెవర్ గివ్ అప్. ఫెయిలియర్స్ ఆర్ నాట్ ఫెయిలియర్స్. ఫెయిలియర్స్ ఆర్ బిగినింగ్ ఆఫ్ సక్సెస్ అని నమ్మేవాడిని. అంటే ఒక 3 మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ డక్అవుట్ అయితే దాంట్లో ఏం బాగా మ్యాచ్ అవకాశం ఇస్తారు ఎవరికైనా. ఇచ్చినప్పుడు తప్పకుండా దాంట్లో సెంచరీ కొడితేనే అతనికి ఫ్యూచర్ ఉంటుంది. ఆ విధంగా నా కొడుకును సెంచరీ కొట్టించారు. హ్యాట్స్ ఆఫ్. మరి మెదక్ ప్రజలు ఎప్పుడు కూడా నా గుండెల్లో పెట్టుకున్నారు. మల్కాజ్గిరి ప్రజలు కూడా నన్ను బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు. మొన్న ఏంటంటే మనిషికి ఒకటి ఏముంటుందంటే మనిషి ఆశాజీవి. ఆశకు అనేది అంత ఉండదు. అంటే ఈరోజు బైక్ ఉంటే కార్ కావాలనుకుంటారు. కార్ అనుకున్న వాళ్ళు పెద్ద అంటే రోల్స్ రాయిస్ చేసి ఇంకా బాగా పనిచేస్తారు అనుకున్నారు. నో ప్రాబ్లం, వీల్ వెయిట్ ఫర్ 5 years. 5 years వరకు ఓటు అడగనన్నాను. కానీ నా కోసం కాదు, మీకోసం ఓటు అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ డజంట్ హ్యావ్ రిప్రజెంటేషన్. ఇది మీ మైండ్ లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు. మన ఏపీ ప్రభుత్వం సెంట్రల్ లో ఉంది, స్టేట్ లో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సెంట్రల్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రానున్నదని చెప్పి కూడా బల్ల గురించి చెప్తా ఉన్నా. ఇది కావాలంటే ఇతర రాష్ట్రాల నుంచి మీ చుట్టాలు, మీ బంధువులు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలుసుకోండి. రోజు రోజుకు బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది. ఇది వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ బాధాకరం ఏంటంటే రాష్ట్రం మొత్తం వచ్చి గ్రేటర్ హైదరాబాద్ లో టిఆర్ఎస్ వచ్చింది. ఈరోజు నష్టపోయేది మనమే. ఈరోజు ప్రభుత్వం ఉండి మనకు రిప్రజెంటేషన్ లేదు. రేపు మళ్ళీ అదే పొరపాటు చేయొద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేపు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం. 10 సంవత్సరాలు 2 ప్రభుత్వాలను చూసిండ్రు. ఎప్పుడు కూడా దేవునితో రాజకీయాలు చేస్తే మనది ఉదాహరణకు నేను ఎప్పుడు కూడా దేవుళ్ళ దగ్గర మాట్లాడలే, కానీ వెంకటేశ్వర స్వామి అనిపించింది నన్ను. మీరు కావాలంటే గతంలో నా రికార్డు తీసుకోండి. ఎక్కడ పోయినా కూడా గుడిలో 2 రాష్ట్రాలు బాగుండాలన్నా. మొట్టమొదటిసారి ఎన్నికలకు మునుపు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నా నోట్ల నుంచి వచ్చింది. అంటే వెంకటేశ్వర స్వామి అనిపించిండు. నేను రాజకీయం చేయలేదని చెప్పి కూడా ప్రామిస్ చేసి చెప్తా ఉన్నా. దేవునితో రాజకీయాలు చేసిన వాళ్ళందరూ
కుప్ప కూలిపోవడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది మేము హిందువులమే, మేము కూడా ప్రతి ఊర్లో గుళ్ళు కట్టాం. కానీ మేము సెక్యులర్ లీడర్స్, మేము అన్ని కులాలను అన్ని మతాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరినీ గౌరవించినప్పుడు పీస్ఫుల్ గా రాష్ట్రం ముందుకు పోతుంది, దేశం పీస్ఫుల్ గా ముందుకు పోతుంది. అంత మాత్రాన ఇవాళ మేమే దేవుణ్ణి నమ్ముతామంటే పొరపాటు అని చెప్పి పొద్దున్న లేస్తే మేము దేవుడి పూజలు చేసినాకనే ఇక్కడ మేడం గారు కానీ మహేందర్ రెడ్డి అన్న కానీ మేమున్న వాళ్ళమందరం పూజ చేసి వెళ్తాం. మాదొక సిద్ధాంతం ఏంటంటే అన్ని మతాలను సమానంగా చూసే సిద్ధాంతం కాబట్టి విమర్శించట్లేదు. నేను మొట్టమొదటి నుంచి, నేను పుట్టినప్పటి నుంచి నా కులంలో నాకు మెంబర్షిప్ లేదు, నేను మత ఫీలింగ్ లేదు. అమెరికాలో ఉన్నప్పుడు కూడా మా రూమ్ లో ఒక బ్రాహ్మణ్ ఉండేవారు, ఒక రెడ్డి ఉండేవారు, ఒక బీసీ ఉండేవారు, ఒక ముస్లిం ఉండేవారు. అదే నేను శ్రీధర్ బాబు బ్రదర్ అంటా ఉంటాను. శ్రీధర్ బాబు బ్రదర్ నా రూమ్మేట్ అమెరికాలో. ఈజ్ ఎ బ్రాహ్మణ్ గై. రెడ్డి ఉండేవాడు, బీసీ ఉండేవాడు, ముస్లిం ఉండేవాడు. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మతాలకు వ్యతిరేకంగా, కులాలకు వ్యతిరేకంగా అందరినీ కలిసి కట్టుగా కలుపుకొని పోయే మనస్తత్వం. మొన్న నాకు ఎన్నికల్లో దెబ్బతీసిండ్రు, అరే నా కులం పార్టీకి వ్యతిరేకమని. నేను ఎవరికి భయపడుతుంది కాదు, నేను ఇప్పుడే చెప్పాను, ఫెయిలియర్స్ ఆర్ నాట్ ఫెయిలియర్స్. డెఫినెట్ ప్రజలు రియలైజ్ అయ్యారు. నేను ఆ రోజు అదే మాట్లాడాను, ఈ రోజు అదే మాట్లాడుతా ఉన్నాను. మన దేశం బాగుండాలంటే, మన రాష్ట్రం బాగుండాలంటే ఇవన్నీ మతాలకు వ్యతిరేకంగా పోతే సిస్టమ్ కు మంచిది కాదు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇండియన్స్ అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ రోజు ఇండిపెండెన్స్ తెచ్చుకున్నామంటే అన్ని మతాలు పోరాడితేనే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇది గమనించాలా. ఇవాళ మర్చిపోయి ఒక హిందూ మతం మీద ముందుకు పోయి ఓట్లు అడగడం మంచిది కాదు. మీరు ఏం పని చేశారో మీ పనితీరు బట్టి ఓట్లు అడగండి తప్ప హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని చెప్పి విడగొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ జీనేదో జీవో జీనేదేవ్ అంటుంది. అదే విధంగా మరి ప్రతి కార్యకర్త కూడా ఇది విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది డోర్ టు డోర్ వెళ్ళి చెప్పవలసిన అవసరం ఉంది. మరి గుళ్ళు మాకలు ఎక్కువ వాళ్ళు కట్టినారంటే రండి, ఒక ప్రెస్ మీట్ కి రండి. మీరు ఎవరైతే హిందూ మతం గురించి మాట్లాడుతా ఉన్నారో నేను మహేందర్ రెడ్డి అన్న ఇద్దరమే కూర్చుంటాం. మరి మా దాంట్లో ఎంతమంది, నేను ప్రతి ఊర్లో గుళ్ళకి ఇచ్చిన, ఎప్పుడు కూడా దేవుని మొక్కినాకనే బయటకు వెళ్తా. మరి ఏదైనా పొరపాటు చేసినా, తప్పుడు పని చేసినా అంటే మీడియా ముందు మాట్లాడదాం. ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇంకా ఈ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని వ్యతిరేకించి మరి పొలిటికల్ గేమ్ బంద్ చేయండి. ఏదైనా మన దేశానికి ఏం చేస్తున్నారో చెప్పండి. ఎన్నికలకు టైం రాగానే దాన్ని ఏదో సర్జికల్ స్ట్రైక్ అని ఓట్ల రాజకీయంగా మారుస్తా ఉన్నారు. మరి ఈరోజు ఈ పార్టీ సెంట్రల్ లో అందరికి డబ్బులున్న వాళ్ళకే లిఫ్ట్ ఇస్తా ఉన్నారు. నేను చెప్పదలుచుకోలే పేర్లు, ముఖేష్ అంబానీ ఎవరని చెప్పి అడుగుతా ఉన్నా. నేను నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, నేను వాస్తవాలు మాట్లాడతాను. ఈ రోజు అంతా హైఫై వాళ్ళే ఉన్నారు. అలా పేర్లు చెప్పుకుంటూ పోతే వాళ్ళు హర్ట్ అవుతారు. ఎందుకంటే ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఎప్పుడు ఎగ్జాంపుల్ తీసుకునేవాడిని. ఈ రోజు అనిల్